పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయితే తాజాగా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్కి పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారు. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును అసలు హరించగలరా అది మీరు భావిస్తున్నారు అంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి నేమో కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ సైన్యం ఎంత ఆఫ్టర్ ఆల్ అన్నటువంటి రూట్లో మాట్లాడుకొచ్చాడు. పాకిస్తాన్కి బలూచిస్తాన్ గర్వకారణం అంటూ మరొక స్టేట్మెంటు, కాశ్మీర్ సోదరులు మేము అలాగ వదిలేయం అంటూ విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీలంతా మన దేశ రాయబారులు, మీరు ఉన్నతమైన భావజాలం సంస్కృతికి చెందిన వారే, విషయాన్ని మర్చిపోవద్దు. మీరు పిల్లలకి పాకిస్తాన్ స్టోరీ చెప్పండి. హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. ఈ దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారు. ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దు. అప్పుడే వాళ్ళకి పాకిస్తాన్తో ఉన్న బంధం దృఢంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్. అయితే ఇక్కడే అసలు విషయం ఏంటంటే, భిన్నంగా ఉంది కదా, మరి మళ్ళీ ఎందుకు భారత్ వైపు చూస్తావు? నువ్వు నీది భిన్నంగా ఉంది, నీ బతుకు నువ్వు బతుకు. భారత్ వైపు ఎందుకు చూడాలి? భిన్నమైనటువంటి భారత్తో నీకేం అవసరం? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం నీకేం అవసరం? ఇంకోటి, పిల్లలకి పిట్ట కథలు చెప్పుకోవాలి. ఏమని? పాకిస్తాన్ అనేటువంటి ఏర్పడ్డాక విఫల దేశంగా మిగిలితే బలమైనటువంటి దేశంగా భారతదేశం ఆవిర్భవించింది. అడుక్కునే వాళ్ళని ప్రొడ్యూస్ చేసే దేశంగా పాకిస్తాన్ తయారైతే అణు ఆయుధాలని సైతం తయారు చేయగలిగిన నిపుణులు తయారు చేసింది భారతదేశం అని చెప్పి పిల్లలకి పిట్ట కథలు చెప్పుకోమంటే సరిపోతుంది.